శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి ఒక అద్భుతమైన అంశం ఏంటంటే, పరమాత్ముని యొక్క పరిచయం ప్రతి ఒక్క ఆత్మకు అందించాలి, పరమాత్ముని ప్రత్యక్షం చేయాలి. దాని కొరకు మనము ఎన్ని రకరకాలుగా సేవలు చేయవచ్చు, సేవలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలాంటి సేవకు మనకు ఏ రకంగా పరమాత్మ నుండి ప్రాప్తుల యొక్క అనుభూతిని చేయగలుగుతాం. ముఖ్యంగా సేవ చేసేటువంటి ఒక సేవాధారి ఆత్మలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి? సేవ అనగా మన యొక్క సమయాన్ని కానివ్వండి, దృష్టిని కానివ్వండి, సంకల్పాలను కానివ్వండి, ఒక మంచి పుణ్యకార్యంలో వాడుకోవడం, దానిని సేవ అని అంటారు. అందుకే ఆధ్యాత్మిక భాషలో ఏమంటారంటే, సేవ అంటే మేవా, మేవా అంటే స్వీట్. ఎవరైనా మంచి వార్త చెప్పారనుకోండి, టక్కున వాళ్ళకి ఏమంటాం మనం, బా మంచి న్యూస్ చెప్పాడండి మీరు, కాబట్టి నాకు ఒక స్వీట్ పెట్టండి అని. మీ వలన ఎదుటి ఆత్మకు ఒక మంచి జరిగింది, మేలు జరిగింది, భగవంతుణ్ణి పొందడానికి ఒక దారి దొరికింది, మీ వల్ల వారు పరమాత్మకి సమీపంలో చేరారు. దానికోసము మీ యొక్క సమయాన్ని, సంకల్పాన్ని ఎదుటి ఆత్మకు మీరు అందించారు. దాన్నే అంటారు సేవ. మన వల్ల ఎదుటి ఆత్మకి భగవంతుని సందేశం దొరకంది. ఎవరైతే భగవంతునికి సమీపంలో చేరుకుంటారో, పరమాత్మకి సమీపంలో చేరుకున్నవారు, వారికి ఖచ్చితంగా ఆ తృప్తి అనేది దొరుకుతుంది. ఆ తృప్తి పడడమే దానిని అంటారు ఆశీర్వాదాలను తయారు చేసుకోవడం. మరి ఏ ఆత్మ అయితే ఆశీర్వాదాల బలాన్ని తయారు చేసుకుంటుందో, తృప్తిగా ఉంటుందో, సంతుష్టంగా ఉంటుందో, వారు నిత్యం సంతోషంగానే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి సేవ అనగానే, సేవాధారి అనగానే ప్రతి ఒక్క ఆత్మకి, విన్నవారి కానివ్వండి, చెప్పిన వారి కానివ్వండి, ఒక మంచి అభిప్రాయం అనేది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో మనము ఎన్ని రకాలుగా సేవలు చేయవచ్చు అనే అంశం గురించి చర్చించుకుంటున్నాము. మన యొక్క తనువు, మన యొక్క మనస్సు, మన యొక్క ధనము, మన యొక్క సంకల్పాలు, మన యొక్క తనువు ద్వారా అంటే వాచా సేవ, మరి మనస్సు ద్వారా ప్రతి ఒక్క ఆత్మకి శుభ భావన, శుభ కామనలను మాత్రమే మనము అందించాలి. మన మనసులో ఏ ఆత్మ గురించి కూడా అశుభం కోరుకోకుండా శుభమే కోరుకొని, వారి గురించి ఎంత శుభం ఆలోచిస్తామో, మన యొక్క సంకల్పాల ద్వారా కూడా ఎదుటి ఆత్మకు సుఖాన్ని మాత్రమే ఇవ్వగలుగుతాము. తర్వాత మన యొక్క ధనము, స్థూల సూక్ష్మ ధనాలు ఏవైనా సరే ఒక పుణ్యకార్యంలో ఉపయోగపడ్డాయి అంటే దాన్ని మనం సఫలం చేసుకున్నటువంటి వారిమవుతాం. ఎప్పుడైతే ఆత్మ తన యొక్క గమ్యానికి చేరుకుంటుందో, వారికి తెలియకుండానే రిలాక్సేషన్ అనేది వారు అనుభవం చేయగలుగుతూ ఉంటారు. టోటల్గా రిలాక్సేషన్. ఎప్పుడైతే ఆత్మ ముక్తవుతుందో, బంధనాల నుండి, దుఃఖాల నుంచి ఖచ్చితంగా వారికి నిజమైన శాంతి యొక్క అనుభూతి వారికి కలుగుతూ ఉంటుంది. అన్ని రకాల బంధనాలలో ఎప్పుడైతే మన యొక్క మనస్సు బలంగా ఇరికిపోయి ఉంటుందో, ఇరికిపోయినటువంటి మనస్సుకి శాంతి అనేది ఉండదు. మన ఆత్మ యొక్క నిజమైన గుణము సుఖము, శాంతి. ఆ యొక్క సుఖం, శాంతి పొందాలి, దానికోసం ముక్తి కావాలి అంటే, రిలాక్స్ కావాలి అని చాలామంది మనుషులు కోరుకుంటూ ఉంటారు. మరి ఎదుటి ఆత్మకి కావలసినటువంటి
రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ మనం చేయించగలగాలి. ఎప్పుడైతే ఎదుటి ఆత్మకు మన ద్వారా రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ అవుతుందో, వారు అనుభవిస్తున్న ఆ యొక్క పీడ, ఆ యొక్క దుఃఖం యొక్క అనుభవం నుండి ఆత్మ ఈజీగా రిలాక్స్ అయి బయటకు వస్తుంది. ఏ ఆత్మకి కూడా దుఃఖం అనేది ఇష్టం అనేది ఉండదు. కానీ నేడు కలియుగంలో అనేక రకాల ఆత్మలు దుఃఖము అశాంతిలో వారు బాధపడుతూనే ఉంటారు. వారు ఫేస్ చేస్తున్న అనేక రకాల దుఃఖాలకి మూల కారణం ఏంటి అంటే, మనిషి లైఫ్ అంటే ఇంకా ఇంతే, ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ ఇలాగే ఉంటాయో ఏమో, మనం ఇంకా తప్పదు, మనిషి పుట్టినప్పుడు ఇవన్నీ వేగాల్సిందో ఏమో, అనుభవించాల్సిందో ఏమో అని వారికి తెలియకుండానే వారు అలాంటి తప్పు ఫీలింగ్లో జీవిస్తూనే ఉన్నారు. నా ఆత్మ దుఃఖానికి కారణాలు ఏంటి? మొదటి దుఃఖము పాస్ట్ టెన్స్, గతంలో గడిచినటువంటి ఏవో బ్యాడ్ ఫీలింగ్స్. గతంలో ఇలా అయింది, అలా అయింది, ఇలా అయింది, అలా అయింది. పాస్ట్ టెన్స్లో బ్రతికే ఆత్మకి వారికి తెలియకుండానే వారికి దుఃఖం అశాంతి తప్ప సుఖం శాంతి మాత్రం వారికి దొరకదు. రెండో రకమైన దుఃఖి ఆత్మ ఎవరు అంటే, వారు ఎప్పుడు ఎదుటి ఆత్మ సుఖపడుతుంటే దుఃఖపడేటువంటి వారు. వారి బాధ అంతా ఏంటంటే, నా ప్రాబ్లం ఏవి సాల్వ్ అవ్వట్లేదు, కానీ ఎదుటి ఆత్మ ప్రాబ్లంలన్నీ తొందరగా సాల్వ్ అయిపోతున్నాయి, వారు చాలా హాయిగా ఉంటున్నారు అని ఎదుటి ఆత్మ యొక్క సుఖాన్ని చూస్తూ దుఃఖపడేటువంటి ఫీలింగ్ యొక్క ఆత్మకి నిజమైన ముక్తి, నిజమైన శాంతి యొక్క అనుభూతి వారికి కలగదు. మరికొంత ఆత్మలు ఎలా ఉన్నారంటే, వారికి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో, నా ఫ్యూచర్ ఏంటి, ఒక 20 సంవత్సరాల తర్వాత నా భవిష్యత్తులో ప్రాబ్లం వస్తే నేను ఎలా ఫేస్ చేయగలను అని అతిగా దానికోసం ఆలోచిస్తూ దుఃఖపడుతూ బాధపడేటువంటి ఆత్మలు ఈ రోజుల్లో మనం ఎందరినో చూస్తూ ఉన్నాము. మరి అయిపోయిన దుఃఖాన్ని మనం ఏమీ చేయలేము, మన చేతిలో లేదు, పాస్ట్ అయిపోయింది. లైఫ్లో మంచి జరిగిందా చెడు జరిగిందా, అది గుడ్ ఆర్ బ్యాడ్, తిరిగి మీరు ఎప్పుడు కూడా గతాన్ని తీసుకురాలేరు. ఓకే, మీ చేతిలో ఉంది మీ యొక్క ప్రజెంట్, మీ యొక్క వర్తమానం. ఈ వర్తమాన సమయంలో ఏది ఎలా ఉన్నా ప్రతిదాన్ని కూడా మనం చూస్తూ చూడనట్టుగా, అంటే ఆ యొక్క దృశ్యం యొక్క చెడు ప్రభావాన్ని మనసు పైన మనం తీసుకురాకుండా ఉండడానికి ఈ మెడిటేషన్ అనేది అన్ని రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఎవరైతే నిత్యం పరమాత్ముడి యొక్క స్మృతిలో ఉంటూ రాజయోగ సాధన చేస్తూ ఉంటారో, వారి ముందు కూడా ప్రాబ్లం ఎన్ని వచ్చినా దాన్ని ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. అంత స్పిరిచువల్ పవర్ అనేది ఆ ఆత్మకి యోగ సాధన ద్వారా, యోగ అభ్యాసం ద్వారా సహజంగా వచ్చేస్తుందన్నమాట. తర్వాత మన యొక్క భవిష్యత్తు, నా వర్తమానం బాగుంది అంటే ఖచ్చితంగా నా భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ నేను భవిష్యత్తులో చాలా గొప్ప స్థానంలో మాత్రమే వెళ్తాను, పరమాత్ముడి యొక్క తోడు నీడ నాకు ఉంది అనేటువంటి ఫీలింగ్ మనకి పరమాత్మ యొక్క నాలెడ్జ్, పరమాత్ముడి యొక్క సేవ ద్వారానే ఆ యొక్క స్పిరిచువల్ ఎనర్జీ, స్పిరిచువల్ పవర్ అనేది మన ఆత్మలో పెంచుతుంది, పెరుగుతుంది. మరి యోగా సాధన చేసేటువంటి ఒక యోగి ఆత్మ వారు ఎలా ఉన్నారో ఎదుటి ఆత్మను కూడా అలాగే మార్చడానికి, వారిని కూడా గొప్ప స్థాయిలో తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్వపరిచయం, పరమాత్ముడి యొక్క పరిచయంతో పాటు పరమాత్మ ద్వారా సర్వప్రాప్తుల యొక్క అనుభూతిని మనం సహజమైన రీతిలో చేయడమే, దానిని అంటారు అన్ని బంధనాల నుండి స్వయం యొక్క ఆత్మను ముక్తుడిగా చేసుకోవడం.
అన్ని బంధనాల నుండి ముక్తుడిగా అయినటువంటి అనుభవం మన ఆత్మకి ముందు కలగాలి. బంధనాలలో ఉండడం ఎవరికి కూడా మంచిది కాదు కదా. బంధింపబడినటువంటి ఆత్మ వారికి సహజంగా సంతోషం యొక్క అనుభవం అనేది కలగదు. వారు ఎప్పుడు దుఃఖపడుతూ ఉంటారు, దుఃఖపెడుతూనే ఉంటారు. కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో మనం ఇది క్లియర్ చేసుకుందాము. నేను దుఃఖపడటంతో ఏ ప్రాబ్లంకి సొల్యూషన్, నేను బాధపడటంతో లేదా బాధ పెట్టిన వారిని తలుచుకోవటంతో ఎలాంటి లాభం అనేది లేదు. కాబట్టి మనం సహజమైన రీతిలో పరమాత్ముడి యొక్క సేవ ద్వారా మనము ఎంత గొప్ప ప్రాప్తిని పొందుతున్నానో, అన్ని రకాల బంధనాల నుండి నా ఆత్మ ఫ్రీ అయినప్పుడే మీరు ముక్తుడిగా ఉన్నాను అనేటువంటి అనుభూతిని మీరు చెయ్యగలిగినప్పుడే సంతోషం యొక్క అనుభూతి మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అందుకే దీన్ని అంటారు సహజ రాజయోగ అభ్యాస సాధన. ఇక్కడ అన్నీ కూడా సహజంగా ఎలా పొందగలగాలి, మనం ఈజీగా దాని యొక్క ఎక్స్పీరియన్స్ని ఎలా చేయగలగాలి, ఇది యొక్క మెడిటేషన్లో మాత్రమే మీకు ఆ పద్ధతుల్ని మా సంస్థలో మాత్రమే ప్రతి ఒక్కరికి మేము నేర్పించగలుగుతాం. ఇక్కడ పద్ధతి ఏంటంటే ఎదుటి ఆత్మల్లో స్పిరిచువల్ అవేర్నెస్ని మనం తీసుకురావాలి. వారిలో అవేర్నెస్ని తీసుకురావడమే దాన్ని అంటారు సేవాధారి, దాన్ని అంటారు రాజయోగం యొక్క అభ్యాస సాధన, ఈశ్వరీయ సేవలు చెయ్యటము. సహజమైన రీతిలో ఎవరైతే చేయగలుగుతారో ఈ సాధన ఖచ్చితంగా ఆ ఆత్మకి ముక్తి యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది. ముక్తి అంటే ఫ్రీ అవ్వడం. మనం బంధించబడి ఎంతసేపు కూర్చోగలుగుతాము? ఎవరినైనా చూడండి, మనం ఒక 2 నిమిషాలు 3 నిమిషాల కంటే కూడా ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, బై ఫోర్స్గా ఎవరిని కూడా మనం కూర్చోబెట్టలేము. అలాగే మన మనస్సు కూడా పసిపిల్లలతో సమానం అన్నమాట. పసిపిల్లలు కూడా ఎంతసేపు కూర్చోగలుగుతారు ఒక చోట? హార్డ్లీగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు, తర్వాత వారు పాకుతూ ఉంటారు. అలాగే మానవుని మనస్సు పసిపిల్లలతో సమానం. మన మనస్సుకి యథార్థమైనటువంటి లక్ష్యం లేనప్పుడు, గమ్యం అనేది లేనప్పుడు అది భ్రమిస్తూనే ఉంటుంది. కాబట్టి యోగ సాధనలో ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ నేర్పించేది అదే అన్నమాట. మీ మనస్సుని లక్ష్యం ఎందో ఈజీ వేలో ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ ఆత్మ అయితే ఈజీ పద్ధతిలో మనసుని భగవంతుడి యందు లగ్నం చేస్తుందో వారికి భగవంతుడితో సంభాషణ చేయడం, భగవంతుడితో శక్తి తీసుకోవడం ఒక ఈజీ సబ్జెక్ట్గా మారుతుంది. కాబట్టి పరమాత్ముడి యొక్క సేవలు చేసేటువంటి అవకాశం ఉన్న మనమంతా కూడా పొందినటువంటి ఆ యొక్క ప్రాలబ్ధాన్ని, ఆ యొక్క ప్రాప్తిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఇతర ఆత్మలతో కూడా మనం చేయించినప్పుడే దుఃఖం అశాంతిలో ఉండేటువంటి ఆత్మలందరినీ ఆ యొక్క ఫీలింగ్ నుండి, ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ నుండి మనం బయటకు తీసుకురాగలుగుతాం. దాన్ని అంటారు ముక్తి యొక్క స్థితి. ముక్తి మరియు జీవన ముక్తి ఇవి 2 వేరు అన్నమాట. ముక్తి అంటే మనస్సుని బంధనాల నుండి బయటకు తీసుకురావడం. జీవన ముక్తి అనగా జీవితంలో ఉంటూ కూడా ఆ బంధనాల ఫీలింగ్ రాకుండా అన్నిటితో ఫ్రీ అవ్వడం. జీవన ముక్త స్థితి దాన్ని అంటారు సత్యయుగంలో ఉండేటువంటి, ఆ సత్యయుగంలో ఉన్న దేవీ దేవతలు మాత్రమే నిజమైన జీవన ముక్తి యొక్క అనుభూతిని చెయ్యగలుగుతుంది. అలాంటి ముక్తి జీవన ముక్తుల అనుభవం చేయడానికి పరమాత్ముడి యొక్క సేవ సర్వోత్తమమైనటువంటి సాధన. ఏ ఆత్మ అయితే పరమాత్ముడి ద్వారా సర్వప్రాప్తుల అనుభూతిని చేస్తూ ఉంటుందో సమయాన్ని, సంకల్పాలను వారు భగవంతుడికి, ఈశ్వరుడికి మాత్రమే చెందాలి అనేటువంటి స్ట్రాంగ్ సంకల్పం తీసుకుంటుందో వారిని అంటారు ఈశ్వరీయ సేవాధారి.
ఆ విధంగా సహజమైన రీతిలో ఈశ్వరీయ సేవలు చేసేటువంటి ఆత్మ వారి ద్వారా ఎందరో ఆత్మలకి నిజమైన ముక్తి, జీవన ముక్తుల యొక్క అనుభూతిని చేయించగలుగుతూ ఉంటుంది. ఆ యొక్క అనుభవ శక్తి అనేది ఎంతో గొప్పనైనది. అందుకని చూడండి, అనుభవిశాలిని గొప్ప స్థానంలోకి మనం తీసుకెళ్తాం. ఎవరైతే ఈశ్వరీయ అనుభూతులను చేస్తూ ఉంటారో వారి యొక్క అనుభవాల ద్వారా ఎందరో ఆత్మలకి ప్రేరణిచ్చేటువంటి వారు అవుతారు. అంటే మన యొక్క లైఫే ఈశ్వరీయ సేవకి మాత్రమే అనుకున్నటువంటి ఒక సేవాధారి ఆత్మ ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శవంతంగా ఒక ఉదాహరణ స్వరూపులుగా వారు మారగలుగుతారు. ఈశ్వరీయ సేవ చేయాలి అనే లక్ష్యం తీసుకోవటంతో గొప్ప లాభము మనకి దొరుకుతూ ఉంటుంది. మరి సంకల్పాలు, సమయాన్ని ఏదైనా కానీ ఒక గొప్ప కార్యంలో ఉపయోగపడాల్సిందే అని గొప్ప సంకల్పధారిగా మనం తయారవుతాము. గొప్ప సంకల్పధారిగా మనం తయారైనప్పుడే మన యొక్క సంకల్పాలలో వచ్చేదే దాన్నే అంటారు దృఢత, డిటర్మినేషన్. సంకల్పాలలో దృఢత ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా చెయ్యగలమో. ఇది 100% ప్రూవ్ అయింది. మీరు ఏదైనా సంకల్పం స్ట్రాంగ్గా తీసుకోండి, మీరు ఖచ్చితంగా చెయ్యగలుగుతారు. ఎందుకంటే మన యొక్క కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, 2 రకాల మైండ్ మన ఆత్మలో ఉంటాయి. సంకల్పాన్ని మీరు స్ట్రాంగ్గా మీ సబ్ కాన్షియస్ మైండ్లో దాన్ని విజువలైజ్ చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీలో విల్ పవర్ వస్తుంది, మీరు చెయ్యగలుగుతారు. అలాంటి విల్ పవర్ని మీరు ఎలా పెంచుకోవాలి, సంకల్పాలలో ఎలా శుద్ధీకరణను తీసుకురావాలి, దీనికి సంబంధించినటువంటి మంచి రాజయోగ అభ్యాసానికి సంబంధించిన క్లాసెస్ నిత్యం మా యొక్క బ్రాంచెస్లో ప్రతి ఒక్కరికి మేము టీచ్ చేస్తామన్నమాట. ఆ విధమైనటువంటి గొప్ప సంకల్పధారిగా అయినప్పుడే మీరు కూడా ఈశ్వరీయ సేవ యొక్క అనుభూతులను చేయగలుగుతారు. ఎవరైతే ఈశ్వరీయ సేవల యొక్క అనుభూతిని చేస్తారో వారికి ముక్తి, బంధనాల నుండి ముక్తి యొక్క ఎక్స్పీరియన్స్ సహజమైన రీతిలో అవుతూ ఉంటుంది. మరి బంధనాల నుండి మనం ఫ్రీ అవ్వాలి, బంధింపబడొద్దు. బంధింపబడినప్పుడు మన యొక్క మనసుకి మనకు తెలియకుండానే ఒక స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ స్ట్రెస్ అనేది పెరిగినప్పుడే దానికి నెక్స్ట్ స్టేజ్ మనకు తెలియకుండానే ప్రతి చిన్నదానికి పెద్దదానికి టెన్షన్ వస్తూ ఉంటుంది. అలా టెన్షన్లో మనం ఎక్కువ టైం ఉన్నప్పుడే తెలియకుండానే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత వారి లైఫే ఎండ్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మెడిటేషన్ క్లాసెస్ ద్వారా మీకు సంకల్పాలలో శుద్ధీకరణకు సంబంధించినవి కూడా వినిపించడం జరుగుతూ ఉంటుంది. మరి స్వపరిచయం, పరమాత్ముడి యొక్క పరిచయంతో పాటు సంకల్పాలలో శుద్ధీకరణను ఎప్పుడైతే మనం తీసుకువస్తామో, స్వచింతన, ప్రభు చింతన మాత్రమే మనం చేస్తూ ఉంటామో దాని ఫలమే మనం గొప్ప అనుభూతులను చెయ్యగలుగుతూ ఉంటాం. సో ఈ విధంగా ఈశ్వరీయ సేవల ద్వారా మన ఎన్నో లాభాన్ని పొందవచ్చు. దానికోసం కావాల్సింది గొప్ప లక్ష్యము. ఎక్కడైతే లక్ష్యం కరెక్ట్గా ఉంటుందో ఖచ్చితంగా అక్కడ లక్షణాలు గొప్పగా మనలో మారిపోతూ ఉంటాయి. లక్ష్యము మరియు లక్షణాలు ఎప్పుడైతే ఆత్మలో గొప్పగా మారిపోతూ ఉంటాయో వారు ఖచ్చితంగా సంతోషకరమైనటువంటి అనుభవం చేస్తూ ఉంటారు. మన యొక్క లక్ష్యం ఏంటి? ఈశ్వరీయ సేవాధారి అవ్వాలి. లక్షణాలు ఏం రావాలి మనలో? ఏ మాత్రం కూడా క్రోధం కానివ్వండి, అహంకారం మాత్రం కానివ్వండి రాకూడదు. మరి క్రోధము, అహంకారం మనలో వచ్చేసాయి అంటే తప్పుడు లక్షణాలు మనలో పెరిగినట్టే. మరి లక్ష్యము, లక్షణాలు ఏ ఆత్మలో అయితే సరిగ్గా ఉంటాయో వారిని అంటారు ఈశ్వరీయ సేవాధారి ఆత్మ. మరి లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు
అన్ని రకాలుగా అందరి జీవితంలో ఉంటాయి. కానీ యోగి ఆత్మ అని ఎవరినైతే పిలుస్తామో ఎలాంటి పరిస్థితుల్లో కూడా వారి యొక్క మనసు యొక్క స్థితిని దృఢంగా వారు మార్చుకోగలుగుతారు. మరి దృఢత అనేది దృఢ సంకల్పం చేయటంతో ఖచ్చితంగా మనలో పెరుగుతూ ఉంటుంది. స్ట్రాంగ్గా ఉండడం. ఇప్పుడు చూడండి, దాన్ని అంటారు స్ట్రాంగ్గా ఉండేటువంటి వారు ఏ విషయంలో కూడా వారు ఎలా ఉన్నారో అలాగే ఉండగలుగుతారు. అంటే హర్షిత ముఖంగా మాత్రమే వారు కనపడుతూ ఉంటారు. హర్షిత ముఖము మన ఫేస్లో, ఆలోచనలో ఏ రకంగా కూడా దుఃఖం యొక్క ఫీలింగ్స్ కనపడకుండా మనం ఉండగలగాలి. అది సాధ్యమే అవుతుంది. అది అయ్యే పని. అది సహజమైన రీతిలో సాధ్యం కావాలి అంటేనే యోగ సాధన మనం నిత్యం చేస్తూ ఉండాలి. ఏది ఏమైనా సత్సాంగత్యంలో మన యొక్క సమయం తీయాలి. సత్సాంగత్యం చేస్తూ యోగ సాధన చేయటంతో సంకల్పాలలో కూడా ఖచ్చితంగా శుద్ధీకరణ అనేది వస్తుంది. మంచి శుద్ధీకరణతో ఉండేటువంటి ఆత్మ, ఒక యోగి ఆత్మ, వారి ఎప్పుడు కూడా రిలాక్స్గా ఉంటారు. వారి యొక్క మనసు ఎప్పటికీ ప్రశాంతంగా మాత్రమే ఉంటుంది. శీతల స్వభావిగా వారు ఉంటారు. మరి ఈశ్వరీయ సేవలు చేయటంతో భగవంతుడికి నేను సన్ముఖంలో ఉన్నాను, వారికి నేను దగ్గరలో ఉన్నాను అని సహజమైన రీతిలో అనుభూతులను మనం చేయగలుగుతూ ఉంటాం. మరి ఎంత ఎక్కువగా మనం మనస్సుతో భగవంతునికి దగ్గరలో ఉంటామో అప్పుడు న్యాచురల్గా మనం దుఃఖము, అశాంతి, నెగిటివ్, వేస్ట్ వీటన్నిటితో మన మనస్సు పర్మనెంట్గా ముక్తైపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, చెడు అనేది ఎవరికి కూడా నచ్చదు, కోరుకోం కూడా. కానీ సహవాసం యొక్క ప్రభావం ఒకవేళ మన మనసుపై పడితే ఆ యొక్క బంధనాల్లో మనం ఇరికిపోతాం. మరి ఈశ్వరీయ సేవలు చేయటంతో, ఇతరులతో చేయించటంతో మనం లక్షణాలను సరిగ్గా మార్చుకోవటంతో ఇన్ని బంధనాల నుండి సహజమైన రీతిలో మనం ఫ్రీ అవుతాం. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఎలాంటి తప్పుడు బంధనాలు బంధించకుండా మనసుతో స్వతంత్రంగా మనం ఉండాలి అనేదే ఒక లక్ష్యము. ఈ యొక్క ఈశ్వరీయ సేవ చేస్తున్నటువంటి వారి ప్రతి ఒక్కరి భావన ఇదే. నేను ఎలా అయితే దుఃఖము, అశాంతిని, ఫీలింగ్, బంధనాల నుండి ముక్తయ్యానో నా సమానంగా ప్రతి ఒక్క ఆత్మ కూడా అన్ని బంధనాల నుండి ముక్తై పరమాత్మకి సమీపంలో ఉన్నాను అనేటువంటి అనుభవాలు చేయగలగాలి అని. సో ఈరోజు పరమాత్ముడి యొక్క సేవ అని దేన్ని అంటారు? సేవ చేసేటువంటి ఆత్మ ఎన్ని రకాల బంధనాల నుండి ముక్తవుతుంది, సేవ చేయటంతో మనకు ఎన్ని లాభాలు, పద్ధతి ఏంటి అని ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.